ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్లకు పైగా బకాయిలు ఉంటే ఇవ్వడు. ఇంకో పక్క స్కూల్కి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడు, బ్యాగులు ఇవ్వడు, బుక్కులు ఇవ్వడు, నాణ్యమైన అన్నం పెట్టలేడు, ఇంగ్లీష్ మీడియం ఉంటే తీసేస్తాడు, సిబిఎస్ సిలబస్ తీసేస్తాడు, ఐబిఎస్ తీసేస్తాడు. అమ్మఒడి ఇమ్మంటే ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా ఎగనామం పెట్టాడు. రెండో సంవత్సరం మొన్న మూడో సంవత్సరం అరాకొర అది కూడా సగం మందికి వేసి సగం మందికి పంగనామాలు పెట్టాడు. ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచాతి నీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూశారు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం. మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా ఆ అనర్హులకు ఇవ్వటం మనం చూసాం. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ ఈ డిఎస్సి పేపర్ లీకేజ్ మీద సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ డిఎస్సి పేపర్ లీకేజ్కి కారణమైన విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వలసలు పోతున్నారు. మిమ్మల్ని నమ్మి మీరు అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాం లేదా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని 1,500,000కి పైగా నిరుద్యోగుల్ని ఈరోజు మోసం చేశారు. ఈరోజు ఆ నిరుద్యోగులంతా కూడా ఉద్యోగం రాక, నిరుద్యోగ భృతి రాక పక్క రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలీలుగా మారుతున్నారు. వెళ్ళలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఈరోజు మెగా డిఎస్సిలో ఏ విధంగా పేపర్ లీకేజ్ జరిగింది, ఏ విధంగా ఎగ్జామ్ పెట్టకుండా స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ చేసే ముందు ఒక 420 జీవోనిచ్చి రిక్రూట్ చేసుకుని ఆ తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారో మీకే అర్థమైంది. మరి జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి 2 నెలలు అవుతున్న ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారని తెలుసుకొని నిన్న ఎక్కడో జగన్ దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం అంటున్నాడు. జగనన్న దమ్ము ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబు నాయుడుని అడిగితే తెలుస్తుంది నారా లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు జగనన్న అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్ళినా మా నాయకులు కనిపిస్తారు. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు రెడీగా ఉన్నారు. అంబటి రాంబాబు గారిని పంపించమంటారా, కురసాల కన్నబాబు గారిని పంపించమంటారా, పేర్ని నాని గారిని పంపించమంటారా, బొత్స సత్యనారాయణని పంపించమంటారా, లేదా మహిళా నాయకురాలని పంపించమంటారా? ఈ మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడటానికని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు కనుక ఈ మెగా డిఎస్సిలో అవకతవకలు చేయకపోతే మీకు సిగ్గు శరం ఉంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు
ఈ డిఎస్సి పోస్టులు అమ్ముకోలేదు అనుకుంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ పర్సన్స్కి ఇవ్వకుండా దొంగదారిన 420 జీవోతో ఇచ్చింది నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయించమని డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మహిళల జీవితాలతో చెలగాటమాడారు, వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, మహిళా విద్యార్థుల్ని ఈరోజు ఏ విధంగా మీరు దగా చేశారో ఈ రాష్ట్రం మొత్తం కూడా చూస్తోంది. ఈరోజు మీరు చేసిన ఈ దగానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అనర్హులైన వీళ్ళ పోస్టులు క్యాన్సిల్ చేసి అర్హులైన వాళ్ళకి ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలాగైతే రిజైన్ చేసి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు జవాబుదారీతనంగా ఉండాలని ఎలా నిరూపించుకున్నారో ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకైన లోకేష్తో రాజీనామా చేయిస్తేనే విద్యార్థి లోకం మిమ్మల్ని గౌరవిస్తుంది, నమ్ముతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ని వెంటనే అమలు చేసి 7,000 కోట్ల బకాయిలను తీర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు చూస్తే 3,000 నిరుద్యోగ భృతి, ఒకటి ఉద్యోగం ఇవ్వండి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇప్పటికే 25 నెలలు అవుతున్నా ₹1 ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెడగాట పడుతున్న మీకు నిరుద్యోగులే సమాధి కట్టే రోజు ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాను. అండ్ ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూశారు ఏ విధంగా విద్యార్థులు తమకు జరిగిన అన్యాయానికి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఆ అన్యాయం జరిగిన వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి న్యాయం చేసే దిశగా అడుగులు వేయండి అని కూడా హెచ్చరిస్తూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ మెగా డిఎస్సిలో అన్యాయం అయిపోయిన మరి అభ్యర్థులకి అండగా నిలిచిన యువతకి, విద్యార్థులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఆయన వెనక అడుగులు వేయడానికి సైనికులైన మేమందరం కూడా ఎప్పుడూ అండగా ఉంటూ మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆడలేక మధ్యలో దరువు అంటారు కదా, అదే ఇది. ఈరోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. ఆంధ్రజ్యోతి పేపర్ని మేము తగలబెట్టామని ఈ ప్రభుత్వం చాలా ఉత్సాహంగా మాకు నోటీసులు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్కి ఈ ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతికి చంద్రబాబు నాయుడుకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపరు, నేను చదువుకుంటానో, కాల్చుకుంటానో, మసిగుడ్డగా వాడుకుంటానో లేదా కబోర్డ్లో వేసుకుంటానో నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి? సాక్షి బిల్డింగ్లు పగలగొడతారు, సాక్షి ఆఫీస్లో దూరి కంప్యూటర్లు పగలగొడతారు, సాక్షి జర్నలిస్టులు కొడతారు, కానీ కేసులు ఉండవు. ఆంధ్రజ్యోతి పేపరు ఒక మూల వెళ్ళి మేము కాల్చుకుంటే దాదో పెద్ద, అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో చంద్రబాబు నాయుడు ప్రాణం ఉంది, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉందంటారు చూడు, అలా చంద్రబాబు నాయుడు ప్రాణం ఏమైనా ఆంధ్రజ్యోతి పేపర్లో ఉందా? ఆంధ్రజ్యోతిని కాలిస్తే ఈయనెందుకు నోటీసులు పంపించాడో నాకైతే అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేప్ చేస్తే కేసు లేదు, ఆడపిల్ల మీద దాడులు చేస్తే కేసులు లేదు. ఈ రాష్ట్రంలో నడి రోడ్లో తలలు పగలు కొడుతుంటే కేసులు ఉండదు. ఈ రాష్ట్రంలో ఏ విధంగా రౌడీజం, గూండాయిజం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చేస్తే కేసులు ఉండవు. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ని మనం షాప్లో కొనుక్కొని మనం తగలబెట్టుకుంటే పెద్ద కేసు అంట. దీన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, తమ భజన పత్రికల కోసం పనిచేస్తుందా తెలుసుకుంటే అర్థమవుతుంది. ఏ విధంగా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసి ఎంత న్యాయంగా చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారో మీరు చూశారు. ఈరోజు లోకేష్ 16,000
ఉద్యోగాలకు పెట్టిన డిఎస్సి కూడా సక్రమంగా పెట్టలేక ఈరోజు పేపర్ లీకేజ్ చేయడమే కాకుండా 420 జీవో నంబర్ 47 తీసుకొచ్చి ఈరోజు ప్యాక్ ఆట ఆడేవాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారంటే ఎంత సిగ్గుచోటో ఒకసారి చూసుకోండి. అలాంటి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మెగా డిఎస్సి మీద సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఓకే 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 జనాల్ని మొబైల్ చేసుకోండి వెనకాల. ఓకే నన్ను ఆపేసాను అన్న. నాకు ఎగురు ఉన్నది ఒకటే కేబుల్. ఇప్పుడు 2 సార్లు చెప్పిన ఆ కేబుల్ ఇప్పుడు జనాల్లో ఉంటే ఇదే. మొన్న మెయిల్ పెట్టమని కూడా పెట్టినా, ఇంతవరకు నాకు పంపించలేదు. నేను ఏం చేయాలి చెప్పండి? నేను ఇది వేసుకుని వెనక చెప్పినా మొన్న కూడా నేను మన అందరికీ మన మురళీకృష్ణ సార్కి అందరికీ పెట్టమన్నారు. పెట్టి కూడా 1 మంత్ అవుతుంది కెమెరా పంపించినప్పుడు. నేను ఇది మళ్ళీ పెట్టాలన్న వదిలేసి. నా దగ్గర ఒక్కటే కేబుల్ ఉంది, ఇంకో కేబులే లేదు ఆప్షన్. Justice!